హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్. అల్లు అర్జున్ గారికి సంబంధించి అరెస్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రముఖులు అంటే కొంతమంది ఎవరు ఆయనకి దగ్గర ఉన్న వాళ్ళు తప్ప సెలబ్రిటీస్ ఎవరు కూడా ఆయనకి సంబంధించి ఆ సానుభూతి అదంతా కూడా ఎక్కడ సోషల్ మీడియాలో చూడలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సో ఆయన మాత్రం ట్విట్టర్లో ఒకటి పెట్టడం జరిగింది బన్నీ గారి సపోర్ట్గా. సో బన్నీ తరపున ఎవరైతే న్యాయవాది ఉన్నారో ఆయన జగన్ మనిషి అని, జగన్ గారే దగ్గరుండి బెయిల్ ఇప్పించారని ఇలా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి జగన్ గారు బన్నీకి సపోర్టా లేకపోతే బన్నీయే జగన్కి సపోర్ట్, దీనికి సంబంధించి ఒక మంచి వివరణ, పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. అంటే జగన్మోహన్ రెడ్డి గారే బన్నీకి సపోర్టా, బన్నీ జగన్మోహన్ రెడ్డి గారి సపోర్టా? బేసిక్గా చెప్పాలి అంటే ఎలక్షన్ టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఇతను అల్లు అర్జున్ వెళ్ళి ఆ శిల్ప రవికిషోర్కి చేయూపడానికి వెళ్ళాడు. ఆయన ఏ పార్టీకి చెందినవాడు? వైసీపీ. అంటే పరోక్షంగా లాస్ట్ మినిట్లో నా పార్టీకి నేను ఓడిపోతానో గెలుస్తానో తెలియదు, ఇంకా దేవుడికి ఎరుగు, అది లాస్ట్ చివరి అంశం. ఆ టైంలో ఒక ఆయన వచ్చి నా కోసం ఇలా చెయ్యి ఇచ్చాడు. ఏమో ఆ శిల్పారవికి అప్పటి వరకు 13 ఓట్లు పడితే 15 పడ్డాయి అనుకుందాం. ఆ 2 కూడా ఈయన వల్లే వచ్చుంటాయిగా. ఆ ఉడతా భక్తిగా నా కోసం అంత సహాయం చేశాడు. ఏదో ఒకటి, నేను గెలవని గెలవకపోని నిలబడ్డాడు మనిషి కాబట్టి కృతజ్ఞత అనేది ఉంటుంది. ఎప్పుడైనా సరే సరే చెప్దాంలే థ్యాంక్స్ అని అనుకుంటారు. అనుకోకుండా అలాంటి మనిషికి ఒకసారి ఆపద వస్తుంది. ఎలాంటి ఆపద? ఏదో అరెస్ట్ చేశారు, కేసులో ఇరుక్కోపడ్డాడు. పోనీ ఆ అబ్బాయి ఆయన తప్పేమన్నా ఉందంటే పాపం తన తప్పేం లేదంట అని కూడా తెలిసినప్పుడు 10 మంది ఎలాగైతే రియాక్ట్ అవుతారో, ఏ సంబంధం లేని వాళ్ళు కొద్దో గొప్ప కృతజ్ఞత సంబంధం ఉన్నాడు ఇంకా ఎక్కువ రియాక్ట్ అవ్వాలి కదా. అందుకని చెప్పి తను చాలా బాధపడ్డాడు. అఫ్కోర్స్ తన సాయశక్తిలో ప్రయత్నించాడు, చాలామందికి ఫోన్లు కొట్టాడు. ఏదో జరిగిందయ్యా పాపం పిల్లోడిని ఏదో చేశారు, చూడండి చూడండి చూడండి, మీరుంటే చూసుకోండి మీరుంటే చూసుకోండి, అంతే. ఆ మాత్రం సహాయం చేయడంలో తప్పు లేదు. ఎవరైనా సరే, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు పరామర్శించడానికి. ఇలా చేద్దామండి, నాకు మంచి ఆలోచన ఉందండి అని చెప్పాడు. ఓకే డన్, లెట్స్ గో అని చెప్పి ఆయన ఒక ప్రకటన చేశాడు. పాపం అప్పుడు ఆయన వచ్చినందుకు కృతజ్ఞతగా ఈరోజు డిప్యూటీ సీఎంని చేసి వెంటే పెట్టుకున్నాడు, ఉంది కదా. సో ఆ కృతజ్ఞత భావం ఎప్పుడైనా సరే లాస్ట్ మినిట్లో ఎవరైనా ఒకరు వచ్చి మన కోసం ఒక చిన్న సహాయం చేశారు అంటే, మనం ఏ స్థాయిలో ఉన్నా సరే వాళ్ళ సహాయం మనకి హెల్ప్ అయినా హెల్ప్ కాకపోయినా తను చేశాడు అంతే. కాబట్టి తనకి కృతజ్ఞతగా ఉండాలి అనుకొని ఈయన ఇప్పుడు హెల్ప్ చేశాడు. అయితే ఎవరైతే వీళ్ళు చెప్పుకొస్తున్నారో ఆ లాయర్, సో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరుండి మాట్లాడి, అంటే ఎప్పుడో దిగిన ఫోటోని పెట్టి అది ఏదో చేతిలో బెయిల్ పెట్టి ఇచ్చి తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేయనట్లుగా సర్క్యులేట్ చేస్తూ జగన్ గారి ఫోటో ఇటువైపు అల్లు అర్జున్ ఫోటో పెట్టి జగన్ ఫ్యాన్స్ అంతా కూడా ఇట్లా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ ట్వీటే చేశారు తప్ప ఇట్లా లాయర్కి ఫోన్ చేసి కానీ లేకపోతే వాట్ ఎవర్ ఇవన్నీ చేశారు అనుకుంటారా? ఇప్పుడు ఇంకోటి చెప్తాను, నా ఇన్సిడెంటే చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. రీసెంట్లీ ఇలాగే ఒక అమ్మాయి నా మీద కేసు పెట్టింది. ఎవరితో రోడ్ల మీద తిరిగేది, వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. కేసు అయ్యింది. ఇట్లాగే పోలీసులు వచ్చారు, విచారణ అంతే, సేమ్ సిచ్యువేషన్. లాస్ట్ జడ్జి ఈవినింగ్ వరకు అక్కడ ఉన్నాడు. ఆ టైంకి జడ్జి కూడా లేడు. కానీ ఏంటో అడ్వకేట్ ఏం చేశాడంటే తన పూచీకత్తు మీద నన్ను పంపాడు. లేకపోతే ఆ రోజు కూడా నేను రిమాండ్కి వెళ్ళి మార్నింగ్ వచ్చేవాడిని. సీరియస్ చెప్పాలంటే అంటే అక్కడ ఉండాలి మనం అన్నీ. ఇప్పుడు బెయిల్ అనగానే అయిపోదు వ్యవహారం. క్లర్క్ పనులు కొన్ని ఉంటాయి. ఒక దగ్గరికి వెళ్ళి మనం డబ్బులు కట్టాలి డిపాజిట్లు. ఆ డిపాజిట్లు ఆ రోజు నీ ఒకడికే రాదుగా బెయిల్. ఇంత పెద్ద లైన్ ఉంటుంది, అందరికీ ఇంపార్టెంటే ఆ టైం అనేది. వెయిట్ చేయాలి. నెక్స్ట్ అక్కడి నుంచి వాళ్ళు ఏమంటారు, పలానా స్టాంపులు తీసుకురండి ఇక్కడ దొరుకుతాయి అంటాడు. ఆ స్టాంపు దగ్గర నువ్వు ఒకడివే ఉండవు, అక్కడ మళ్ళీ ఇంతమంది ఉంటారు. ఇవన్నీ తప్పించుకొని పైకి వచ్చేసరికి 6:30, 7 అట్లా అవుతూ ఉంటాయి. ఆ టైంకి ఇక జడ్జి లేనప్పుడు నువ్వు జ్యుడిషియల్ కంట్రోల్లో ఉండాలి. జ్యుడిషియల్ కంట్రోల్ అంటే ఖచ్చితంగా నేను రిమాండ్కే పంపించాలి. అర్థమైంది కదా. ఇట్లాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేసినప్పుడు లాస్ట్ టైము ఏదో ఒక మంచి మాటలు ఒక అబ్బాయి గురించి చెప్పినందుకు, హర్ష సాయి గురించి చెప్పినందుకు ఏం చేస్తే తనకు తెలిసింది ఈ అబ్బాయికి ఏదో అయిందంట అని. తన అడ్వకేట్ని పంపించాడు. ఆయనకు ఫ్లైట్ వేసి తన అడ్వకేట్ని పంపిస్తే విజయవాడ నుంచి ఆయన రావడం, ఆయన ఇక్కడ రావడమే కాకుండా ఇక్కడున్న ఆ బార్ కౌన్సిల్ ఎవరైతే ఉంటారో ఆ ప్రెసిడెంట్ని తీసుకొచ్చి ఆయన్ని పెట్టడం, ఈయన అసిస్టెంట్ ఆయన అసిస్టెంట్, మళ్ళీ వాలంటరీగా మనం తెలిసిన వాళ్ళు కూడా అడ్వకేట్లు రావడం. అక్కడ పోలీసు ఉంటే మొత్తం మన వాళ్ళు కనీసం ఒక 7-8 మంది ఉంటే ఏదో వాదనలు జరుగుతున్నాయి అక్కడ. నాకే వింతగా అనిపించింది, ఏంటి ఇంత చేస్తున్నారా అని.
అంటే మనం ఎప్పుడన్నా ఎవరికైనా ఒక మంచి చేసినప్పుడు వాళ్ళకి ఏదో కృతజ్ఞత ఉంటుంది. ఇంకా వాలంటరీగా వచ్చిన ఇంకో లాయర్ ఎవరు, బాలా. తనకి నాకు ఆయనకు ఒక స్నేహం ఉంది. మేము కలిసి అంటే నా ఇంటికి 4 సార్లు వచ్చినప్పుడు నేను చక్కగా వండి కలిపించి తినిపించినటువంటి ఒక మంచి బంధం ఉంది. వాలంటరీగా తను సరే విజ్ఞానికి ఏదో అయింది, ఇతను పంపాడు, సార్ మీరు వెళ్ళి చూడండి అని. ఇంకో 4-5 కూడా వచ్చారు. ఆ టైంలో నేను ఇంకొక ఇష్యూలో వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ అడ్వకేట్స్ కూడా వచ్చారు. డిఫరెంట్ వాళ్ళు కూడా చెప్తా. విజయసాయి రెడ్డి శాంతి ఇష్యూ చేసినప్పుడు, శాంతి చదివిన మెడికల్ లా కాలేజ్లో వాళ్ళు నన్ను అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు వచ్చారు 4. నీకు అర్థమైందా, కూకట్పల్లి ఆ కోర్టులో. సో ఇంతమంది అడ్వకేట్స్. సో అక్కడ ఆ టైంకి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చినప్పటికీ నాకు ఇంకా టైం లేదు. నేను అవన్నీ చేయడానికి నాకు టైం పట్టింది. కానీ అంతమంది ఆ బార్ కౌన్సిల్ వీళ్ళు ఉన్నారు కదా, మాది పూచి తెల్లారైనా వస్తాడు అని నన్ను ఇంటికి పంపారు వాళ్ళ భరోసా కింద. ఇక్కడ కూడా ఆయన పంపొచ్చు, అల్లు అర్జున్ పెద్ద విషయం ఏం కాదు. మరి ఎందుకు ఆయన జ్యుడిషియల్కి వెళ్ళారు నాకు తెలియదు. కేసులో ఇంకంటే ప్రాణం పోయింది కాబట్టి నాదేం జస్ట్ ఏదో పిచ్చి కేసు ఇట్లా అయిపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 10 మందికి ఫోన్ చేసి వెళ్ళండి అని అంటే వాలంటరీగా చాలామంది వస్తారు. అలా నిరంజన్ రెడ్డి గారు వచ్చారు. ఈయన ఎవరు, ఆచార్య నిర్మాత. మనం గతంలో కూడా ఈయన పేరు చాలా పలుమార్లు విన్నాం. వివేక హత్య కేసు టైంలో కూడా ఇతని పేరు వచ్చింది. రామోజీరావు అరెస్ట్ టైంలో కూడా ఇతని పేరు వినబడింది. ఇట్లా పలు రకాల్లో ఇతని పేర్లు విన్నాం మనం. మంచి లాయర్. తను ఏంటంటే కేసు పట్టాడు అంటే ఖచ్చితంగా దాన్ని సక్సెస్ చేపిస్తాడు మ్యాక్సిమం. అంటే ఇంచుమించు ఒక జడ్జి స్థాయి వ్యక్తి ఎక్స్పీరియన్స్లో. కేసు పురోపరాలని ఆయనకు తెలుసు. అలా జగన్ గారు ఆయన సాయం కోరి కూడా ఉండొచ్చు, తప్పులేదు. బికాస్ ఎప్పుడైనా ఒక మనిషికి ఏదన్నా అయ్యింది లీగల్గా, మన వల్ల ఏం జరుగుద్ది అతన్ని సేఫ్గా తెప్పించేందుకు అందరూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ నేనే ఇంట్లో ఉంటే అల్లు అర్జున్ గారు, ఆయనకి ఎంత సర్కిల్ ఉంటుంది, వాళ్ళ నాన్నకి ఎంత సర్కిల్ ఉంటుంది. రాజకీయ ప్రకారంగా ఆయన వెళ్ళిన శిల్ప రవికిషోర్, ఆయనకు మొత్తం ఇక్కడే శిల్ప టౌన్షిప్, అది అయిందో కాదు నాకు తెలియదు, అయింది. శిల్ప కన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఉన్నాయి. సో వాళ్ళ పరపతికి మించి వాళ్ళు కూడా ఎంతమంది నన్ను పంపి తెచ్చుకోవచ్చు కదా బాధ్యతగా. అట్లాంటి హెల్ప్ ఒకటి జరిగింది. అంటే చాలా వరకు సెలబ్రిటీస్ ఎవరు కూడా పెద్దగా రెస్పాండ్ అయినట్టు ఏం కనపడలేదు. ఇంటికి వెళ్ళారు ఓకే, బట్ సోషల్ మీడియా త్రూ అవనివ్వండి ఎక్కడ నాకు ఏం కనపడలేదు. బట్ ఏంటి రీజన్? చాలా మంది వచ్చారు. కొరటాల శివ గారు వచ్చారు, ఇంటికి వచ్చారు, రావాల్సిన వాళ్ళందరూ వచ్చారు. షూటింగ్లో ఉన్న వాళ్ళు పాపం బాధపడ్డారు. మెసేజ్లు పెట్టే వాళ్ళు వాట్సాప్లో పెడతారు. మనకి ఇవాళ రేపు ఏమైందంటే ఖచ్చితంగా ట్విట్టర్లోనో ఇన్స్టాగ్రామ్లలో అయ్యయ్యో అనేదన్నా రాస్తేనే వాళ్ళు స్పందించినట్టు. ప్రత్యక్షంగానే అంటే వాళ్ళకి ఏమైనా స్పందించుకున్నారో మనకు తెలియదు. బన్నీ ఫోన్ కూడా చాలా మెసేజ్లు వెళ్ళి ఉంటాయి. చాలామంది కూడా పెట్టుకొని ఉంటారు, వాళ్ళ వాట్సాప్లో స్టేటస్లో పెట్టుకొని ఉంటారు. బయటికి వస్తే కదా తెలుస్తుంది. ఇప్పుడు ఒక రకంగా అల్లు అర్జున్కి సపోర్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర వ్యక్తి, ఆంధ్ర సీఎం, ఎక్స్ సీఎం. సో ఇప్పుడు ఏమైపోయిందంటే అల్లు అర్జున్ అనే వ్యక్తి ఆంధ్ర ఓడు అనే ఒకటి పడిపోయింది. అట్ ద సేమ్ టైం వైసీపీ వ్యక్తి. ఎందుకంటే అటువైపు నుంచి అంబటి రాంబాబు గారు, సీఎం ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బన్నీ కోసం ఇట్లా స్టాండ్ తీసుకోవడం అనేది ఇంకా ఆల్మోస్ట్ ఖరారు అయిపోయింది. ఇది బన్నీకి ప్లస్సా మైనస్సా? ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్స్ పార్టీలో ఉంటూ అదే అపోజిట్ పార్టీలో ఉంటూ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో ఈ బన్నీకి ప్లస్సా మైనస్సా? ప్లస్లే ఉండవు, మైనస్లే ఉండవు. మనం అనుకోవడం మూర్ఖత్వం అంతే. మనిషికి ఆంధ్రవాడు తెలంగాణ అనేది ఏమి ఉండదు. హీరోలకి వాళ్ళకంటున్నాను నేను, హీరో ఎవరికైనా. ఇప్పుడు అంతెందుకు, కేరళ ముఖ్యమంత్రి కూడా రావచ్చేమో చెంచల్గూడకి. ఏం మాట్లాడతాం? ఆయన కూడా బన్నీ ఫ్యాన్ అయి ఉండొచ్చు, ఆయన సినిమాలు చూసి ఉండొచ్చు. ఇప్పుడు అది హెలికాప్టర్లో కేరళ ముఖ్యమంత్రి వచ్చాడు అనుకో చెంచల్గూడకి, ఏమంటాం? బన్నీ కేరళ వాడు కూడా, మనోడు కాదు. బన్నీ పాన్ ఇండియా. ఆంధ్ర వాడు కాదు, తెలంగాణ వాడు కాదు, హైదరాబాద్ వాడు కాదు, ఇంకా చెప్పాలంటే ఎక్కడోడు కాదు. బన్నీ పాన్ ఇండియా. అది రైట్ ఇమేజ్ అది. రైట్. థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.